మడిగల రెండు తుడబట్టుగా మడిలో ఉన్నక బ్రతకవచ్చు మహిళ దూరనంటే గింత అంతే ఎవర గాడి దూరనంటే గింత అంతే ఎవరికి అవు ఆడంటే నేను ఎట్లు గుర్తొచ్చుకున్నాను దులుకొని పోతే కానీ ఇటువంటి అప్పటి శుక్ర పద్యాలు ఒక్కటే కానీ ఏదన్నది అవునా మళ్ళీ అరే రాజ్యం పేరు 10 మంది లేడికి మనం ఏమైనా చేస్తారు రెక్కెండు సుతులు కలవని లెక్కించిన ఏమి లేశములు ఎక్కెక్కిన దాన్ని ఉండొక్కడు చాలు ఒక్కడేగా చదువులో మీకు ఒక్క కాదు చదువులు కూడా చాలా ఉంది ఇప్పుడుగా నేను వేసింది ఎప్పుడు మాట 65 పాస్ అయింది 7th క్లాస్ పాస్ అయింది విద్యని కూడా గుప్తమకు విత్తము రూపము పురుషాలికి చదువేటువంటిది ఏంది విద్యని కూడా గుప్తమకు విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి విదేశ బాంధవుడు విద్యను పాల పూజితము విద్యనెరుంగని వాడు మర్చుడేనా చదువుకింది వాళ్ళ ఇంటిని ఇంకో పద్ధతి చదవది ఎంత కలిగిన నీ రసాజ్ఞత ఇంచుగా చాలకున్నచో నీ చదువు నిరర్థకంబు గుణసారులు నెచ్చరెచ్చటం కాసారంభకు పాఠంబు చేసి కించెత్తు పెయ్యకపోయిన చెడిపోవునుగానే కాకండి ఎప్పుడు గురిజాల అప్పారావు రాసిన పద్యాలు అప్పుడు ఒక పద్యం రాగానే మళ్ళీ ఒక పద్యం చాలా కష్టపడుతుంది ఒకటే కదా ఈ దాంట్లో ఉండాలి 10-20 మంది ఇప్పుడు మన్నెస్సే శ్రీ అన్నారా కింది పాట తిన దానికి 10 ఉంది ఎట్లా మధురం వస్తుందంటే కొట్టుడు ఇంకా ఆనందపోతుంది నిన్ను నమ్మినానయ్యా నన్ను కడచేచవేమయ్యా రమాశ్రీ రామ రామనవే ఈ మానవ రామ రామనవే ఈ మానవ ఈ మానవ జన్మమికరాదే ఈ మానవ జన్మమికరాదే మనస శ్రీ రామ రామనవే ఈ మానవ అటువంటి కాబట్టేప్పుడు ఇల్లు తేలింది కానీ ఇక్కడ ఒక్కూల మీద కొన్ని పోటీ కష్టం ఇప్పుడు 10 తోలుకారంటే 1000 రూపాయలు ఇవ్వాలి